సంక్షోభం అంచనా కాంగ్రెస్ సర్కార్ పొంగులేటి ఫైట్ పాలిటిక్స్ ఒకవైపు భట్టి శ్రీధర్ బాబు ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న రెండు పరిణామాలు అటు పార్టీ వర్గాలలోనూ ఇటు రాజకీయ వర్గాలలోనూ హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా ఏ పార్టీ అయినా పోలింగ్ ముగిశాక ఓటింగ్ సరళి పార్టీ విజయావకాశాలను సమీక్షించుకుంటారు. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తన ఇంట్లో పార్టీ ముఖ్య నేతలతో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాలేదు. మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడకు వెళ్లి ఆయనతో భేటీ కావడం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేరళ వెళ్లడం చర్చకు కారణమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించాలి అని భావించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై సమీక్షించుకోవాల్సిన మంత్రులు అదేమీ పట్టించుకోకుండా ఎవరికి వారు తలోదారిన వెళ్లడం పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంత సీరియస్గా తీసుకోలేదని చెబుతూ ఉన్నారు. ఖమ్మం ఎంపీ టికెట్ను తన భార్య నందినికి ఇప్పించుకునేందుకు చివరి వరకు ప్రయత్నించి ఆయన భంగపడ్డారు. ఇది ఆయనను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఈ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మొక్కుబడిగా పాల్గొన్నారు. సొంత జిల్లా ఖమ్మంలో ఎన్నికల ప్రచారాన్ని గాలి కొదిలేసి కేరళ, ఒడిశా వెళ్లి అక్కడ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఖమ్మం ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని అసలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కరే పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ప్రచారాన్ని తన భుజాలపై వేసుకుని ప్రచారం చేశారు. తమను కాదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వియ్యంకుడు రామిరెడ్డికి ఖమ్మం టికెట్ ఇప్పించుకోవడంతో గెలిపించుకునే బాధ్యత కూడా మీదేనని భట్టి తుమ్మల చేతులెత్తేశారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, విజయబాబు తదితర ముఖ్య నేతలతో కలిసి పొంగులేటి కేరళ టూర్ వెళ్లడం పార్టీ వర్గాలలో చర్చకు దారితీసింది. ఈ జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో వెళ్లి మంత్రి పొంగులేటితో టూర్లో జాయిన్ కానున్నట్లు సమాచారం. పొంగులేటి ఏ పార్టీలో ఉన్నా గ్రూపులు నిర్వహిస్తారని, వైసీపీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సొంత గ్రూపు ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో అదే పని చేస్తున్నారని ఖమ్మం నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జిల్లాలో భట్టి విక్రమార్కను కాదని తన ఆధిపత్యం పెంచుకునేందుకు ఎమ్మెల్యేలందరినీ పొంగులేటి కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఇప్పటికే రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సర్కారు ఎంతో కాలం ఉండదని బీజేపీ నాయకులు కూడా బాహాటంగానే చెబుతూ ఉన్నారు. సీఎం సీట్లో నుండి రేవంత్ రెడ్డిని దించేందుకు ఖమ్మం, నల్గొండ నాయకులు కాచు కూర్చున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో టూర్కు వెళ్లడం జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తుంది. పొంగులేటి వర్గం అలాంటిదేమీ లేదని, ఈ టూర్కు రాజకీయ ప్రాధాన్యమూ లేదని తేల్చి చెబుతున్నారు. టూర్ విషయమై సీఎంకు పొంగులేటి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతున్నట్లు రేవంత్ స్వయంగా పలు సభల్లో ఆరోపించారు. ఈ కుట్రలు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నవా లేక కేంద్రంలోని బీజేపీ సహకారంతో జరుగుతున్నాయా అనే చర్చకు దారితీసింది. అసలు రేవంతే కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేగా మారి బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి బాహాటంగానే స్టేట్మెంట్ ఇవ్వగా, పార్లమెంట్ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పొంగులేటి టూర్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తన ప్రభుత్వానికి ఖమ్మం, నల్గొండ మంత్రుల నుండే ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో రేవంత్ ఈ రెండు జిల్లాల పార్టీ కీలక నేతలపై నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ ముఖ్య నేతలతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను సీఎం ట్యాప్ చేస్తున్నారేమోనని బీజేపీ నాయకుడు రఘునందన్ రావు ఇటీవల ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈ ఎన్నికలపై పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు డుమ్మా కొట్టడం పార్టీ వర్గాలలో చర్చకు దారితీసింది.